హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలకృష్ణ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు సెప్టెంబర్ 25న క్లాష్ అయితే అవ్వబోతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వబోతుంది అని రీసెంట్గానే డైరెక్టర్ సుజిత్ గారు సోషల్ మీడియాలో అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. అండ్ రీసెంట్గా బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీ అఖండ 2 టీజర్ అయితే రిలీజ్ అయింది. ఈ టీజర్ ఎండింగ్లో ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది అని అనౌన్స్ అయితే చేశారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పెద్ద యుద్ధం జరగబోతుంది అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. ఎందుకు అంటే వీళ్ళిద్దరి సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం అనేది ఇదేమీ ఫస్ట్ టైం అయితే కాదు. 2006లో బాలకృష్ణ గారి వీరభద్రం సినిమా అండ్ పవన్ కళ్యాణ్ గారి బంగారం సినిమా ఒకే రోజు అయితే రిలీజ్ అయ్యాయి. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయితే అయ్యాయి. ఆ తర్వాత చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి అజ్ఞాతవాసి సినిమా అండ్ బాలకృష్ణ గారి జైసింహ సినిమా రెండు సినిమాలు కూడా ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల మీద అందరూ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ అనుకోకుండా ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయితే అయ్యాయి. మళ్ళీ ఆఫ్టర్ 7 ఇయర్స్ ఇప్పుడు వీళ్ళిద్దరి సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి. సో ఇప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేసి ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ని కూడా తెచ్చుకుంటాయా అనేది చూడాలి. ఏదైతే ఏంటి, అసలు ఈ రెండు సినిమాల మధ్య పెద్ద యుద్ధం ఉండబోతుంది అనేది కన్ఫర్మ్. ఎందుకు అంటే అఖండ 2 సినిమా టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమా రాబోతుంది అంటే ఫ్యాన్స్ చేసే హడావిడి మామూలుగా ఉండదు. సో అసలు ఇంత పెద్ద హీరోల సినిమాలు రెండు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయంటే మొత్తం కూడా చాలా పండగలాగా అయితే ఉండబోతుంది. సో ఒకే రోజున రిలీజ్ అవ్వబోతున్న ఈ రెండు సినిమాలు కూడా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటాయి అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.